హాయ్ అక్క, ఝాన్సీ అక్క. హాయ్. హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ బాగున్నారు అనుకుంటున్నా. సారీ గైస్, కొంచెం డిలే అవుతూ ఉంటున్నాయి మన వ్లాగ్స్. అయినో బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా డిలే అవుతున్నాయి. అది నేను క్లియర్గా వేరే వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు ప్రవళిక మ్యారేజ్ చూసే ఉంటారు కదా. ప్రవళిక మ్యారేజ్ తర్వాత ప్రవళిక రిసెప్షన్కి అయితే మేము వచ్చాము. ఇది మార్చ్లో జరిగింది గైస్. సారీ ఫర్ ద డిలే. అపార్ట్ ఆఫ్ ఆల్ దీస్, నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో నేను చాలా బాగా నచ్చాను అనమాట. అండ్ నిఖిల్ ఎలా ఉన్నాడు? అందరూ అనుకుంటారు సేమ్ కలర్ వేసుకుంటామని. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే వేసుకుంటాం గైస్. మేము ఎక్స్పెక్ట్ చేయం ఇలా మ్యాచింగ్ వేసుకోవాలని. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్. ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అను. పెళ్లిలో కనిపించింది కదా అమ్మాయి. సో గైస్ చూస్తున్నారు కదా, మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైతే పెళ్లి వ్లాగ్ చూడలేదో వెంటనే వెళ్ళి చూసేసేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది. అందరం కలిసి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి గైస్, నన్ను ఇక్కడ కూర్చోపెట్టి అక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా. సో నాకు ప్లేస్ ఆపమని చెప్పి ఇగో ఈ పిల్లను నిఖిల్ కలిసి నన్ను అక్కడ కూర్చోపెట్టారు. గైస్ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు గైస్. ఎట్లాగైతే గైస్ చివరికి నిత్య ప్లేస్ ఆపడం వల్ల ముగ్గురం కలిసి కూర్చున్నాం గైస్ తినడానికి. సో గైస్ ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని, ఐ మీన్ బావగారిని ఆట పెట్టిస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్కి తినిపించండి అని చెప్పి. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా ఇలా పెళ్ళిళ్ళలో రిసెప్షన్లో హడావిడి చేస్తారా? నేనైతే ఫుల్గా చేస్తాను అనమాట. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో. గైస్ చూడండి గైస్, వీళ్ళు ఒకళ్ళేమో స్నాపర్ అనమాట, ఒకళ్ళేమో మ్యాచ్ చూస్తున్నారు. నేను ఒక్కదాన్ని బ్లాగ్ తీస్తున్నాను మీకోసం. స్నాపర్ క్రికెట్ ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. వీళ్ళు భోజనానికి వెళ్ళారు గైస్. మీకు గుర్తుందో లేదో, మా ఫంక్షన్ కూడా ఇక్కడ అయింది. ఇదే రిసెప్షన్ హాల్ అనమాట. ఇక్కడ డెకరేషన్ ఒకటే చేంజ్ చేశారు అంతే. ఇగో ఇది తోడు, తర్వాత నేను వస్తా మెల్లగా. వెళ్ళు ఫాస్ట్గా. ఫోన్ ఇది పెట్టే పోయిద్దిలే కానీ. ఇంకా కమాన్ ఫస్ట్ పింకీ మెల్లగా వెళ్ళు. కమాన్ నేను వస్తా వ్లాగ్ తీసుకొని మెల్లగా వస్తా. మీ ఇద్దరు స్టార్ట్ చేస్తే వ్లాగ్ తీసుకొని వస్తా. నిఖిల్ ఎక్స్ట్రా కూడా అయ్యారు.
స్కూటీ ఎక్కుతున్నా గైస్. ఇప్పుడు మా ఫ్రెండ్ పాపం దీనికి ఇక్కడ రూట్ రష్గా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ పిల్ల స్కూటీ ఎక్కబోతున్నా అనమాట. మా ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఫస్ట్ టైం ఎక్కుతున్నా గైస్. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. ఇదిగో నిఖిల్, ఇదిగో ఇది మా ఇల్లు ఇంతకుముందు ఫస్ట్లో అది యాక్చువల్లీ మా సొంత ఇల్లు అనమాట. దాన్ని కన్స్ట్రక్షన్ చేయించారు. ఇప్పుడు అది మా స్థలం అమ్మేసాము. సో ఇది మా ఓన్. ఇంతకుముందు ఉండేవాళ్ళం, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లే. ఇది పింకీ వాళ్ళ ఇల్లు. హారిక వాళ్ళది ఇప్పుడు కూడా అదే ఓన్ హౌస్. హాని వాళ్ళది. ఇప్పుడే మేమైతే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. చైల్డ్హుడ్ ఫ్రెండ్ పింకీ అని మీకు తెలుసు కదా, అంటే తెలిసే ఉంటుంది, చాలా బ్లాగ్స్లో కనిపించి ఉండిద్ది రీసెంట్గా. సో అంటే వీళ్ళ పింకీ మా ఇల్లు పక్కన, పింకీ వాళ్ళది, హారిక వాళ్ళది, హనీ వాళ్ళది. సో మేమంతా చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచే కలిసి పెరిగామన్నమాట. చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్, ప్లస్ మేము కూడా ఒకేసారి పుట్టాము. 1 year గ్యాప్, 6 months గ్యాప్తో అందరం ఒకేసారి పుట్టాము. ఇక్కడే పెరిగాము. ఒక 6th 8th క్లాస్ అలాగా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. హనీ, నేను, హారిక ప్రోల్గా మేము షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను నిఖిల్ కలిసి అయితే వచ్చాము. నేను చాలాసార్లు వచ్చాను. పెళ్ళైన తర్వాత కూడా 1 time వచ్చాను. పెళ్ళి కాకముందు వస్తూనే ఉండేదాన్ని. చూడండి, ఆల్బమ్ చూస్తున్నాడు తినే పింకీ. ఇందాకంతా కనిపించి ఉండిద్ది. నేను వస్తే నేను చూపిస్తాను. అక్కడ నేను ఉన్నాను ప్లీజ్ అంటే చూడండి. బట్ అంటే అప్పుడు ఆ టైంలో నాకు తెలియదు అనమాట, ట్రెడిషనల్గా వెళ్ళాలో వెస్టర్న్గా వెళ్ళాలో. వెస్టర్న్గా తిను నా బెస్ట్ ఫ్రెండ్ 8th వరకు LKG నుంచి. మేము ముగ్గురం JRS అని, జయశ్రీ, రితిక, శ్రీనిత్య. నా పేరు శ్రీనిత్య కదా. సో మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో అది నేనే గైస్, ప్లీజ్ ఏమనుకోకండి. అది నా 8th 9th క్లాస్లో. 8thలో, 9th కాదు, మళ్ళీ 9thలో జయశ్రీ వెళ్ళిపోయింది. 9th and 10thలో. హాయ్ గైస్, ఫ్లాష్ పడుతుంది. ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. తినే డ్రైవింగ్. నిఖిల్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. అడ్రస్ మర్చిపోయాం గైస్. అవును గైస్, అంతా నిఖిలే చేశాడు కదా. అంతా నిఖిలే చేశాడు గైస్. నా పిట్రులు ఇప్పుడు నిఖిలే కొట్టిస్తాడు. అలా ఉన్నాడు గైస్. నిఖిల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తున్నాం అనమాట. సో రిసెప్షన్ అయిపోయిన తర్వాత, అది ఇందాక పింకీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. పింకీ వాళ్ళ ఇల్లు మొత్తం తీయలేదు, జస్ట్ ఆ పింకీ ఆల్బమ్ చూసి ఉంటారు కదా, అది అనమాట. పింకీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి గైస్. చెత్తలాగా ఉంది. బాగుంది ఇక్కడ కదా. అటెళ్ళు పాపం రాకీ వద్దు. సో గైస్ మేమైతే పార్క్ వచ్చామన్నమాట. విజయవాడలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమై ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గెస్ చేసి. పాపం గైస్, పింకీ సింగిల్ అని ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరు కపుల్స్, నేను నిఖిల్ కపుల్ కదా. సో యా, పింకీ పాపం సింగిల్ అని ఫీల్ అవుతుంది గైస్. హ్యాపీ వీరిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు అనుకోండి. బాగుంది కదా ఇది. రీమోడ్ ఫస్ట్లో మేము వచ్చినప్పుడు వేరు, ఇప్పుడు డిఫరెంట్గా ఉంది కదా గైస్. మీరు ఫస్ట్లో వ్లాగ్ చూడకపోతే నేను ఒకసారి కామెంట్ సెక్షన్లో పెడతాను, చూడండి గైస్. వీళ్ళు చిన్నపిల్లలు అనమాట. అది ఓకే. బావగారు ఇప్పుడు కొత్త పోస్ట్ చెప్పారు గైస్, ప్రేమతో ప్రవళికకి. ఇప్పుడు స్కేరీ హౌసా లేకపోతే 9D అని కన్ఫ్యూజన్. యాక్చువల్లీ నేను 9D అన్నా, స్కేరీ హౌస్ అంటే నాకు భయం, కాబట్టి వీళ్ళు ఏం డిసైడ్ చేశారో నాకు తెలియదు.
కాదు ఈ పిల్ల పింకీ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను వెళ్ళిపోతారా పింకీ అయితే ఫుల్ భయపడింది guys. ఆడవి ఇంకా మీద కొడుతున్నాడు బయటికి వెళ్ళిపోతారా భయపడుతున్నారా గైస్ మీకైతే అర్థమయ్యే ఉంటుంది కదా గైస్, మేమైతే స్కెరీ హౌస్కి వెళ్ళాము. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇందాక చూసే ఉంటారు, ఎలా మాట్లాడుకున్నామో ఎలా ఎక్స్పీరియన్స్ చేసామో చెప్పాం కదా ఆ క్లిప్లో, ప్రీవియస్ క్లిప్లో. అండ్ దాని తర్వాత అయితే మేము ఈట్ స్ట్రీట్కి వచ్చాం గైస్, ఫుడ్ కోర్ట్కి. బావగారు పార్టీ ఇస్తున్నారనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం అలా బయటకు వచ్చాము ఫ్రెండ్స్ అందరం కలిసి. తింటాం తక్కువ, స్నాప్ పెడతాం ఎక్కువ. ఆగవా పాపం స్నాప్ పెట్టుకొని నిఖిల్ దాన్ని. ఇలా చేయండి గైస్ నేను వెజ్ మ్యాగీ తీసుకున్నా, తను చికెన్ మ్యాగీ తీసుకుంది, బావగారు కూడా చికెన్ మ్యాగీ తీసుకున్నారు, నిఖిల్ ఎగ్ చీజ్ మ్యాగీ తీసుకున్నారు గైస్. సో గైస్ మా వ్లాగ్ గనక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్.